హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఒక అమ్మాయి మనసు అబ్బాయి ఎలా గెలుచుకోవాలో తెలుసా? ఈ సృష్టిలో స్త్రీని ఒక ప్రకృతితో పోల్చారు మన పెద్దలు. అంతేకాదు, ఒక స్త్రీ మనసు గెలుచుకోవడం కూడా అంత సులభం కాదు అని మన పెద్దవాళ్ళు చెప్పారు. అంటే ఒక అమ్మాయి మనసులో అబ్బాయి చోటు సంపాదించడం అనేది చాలా కష్టం అన్నమాట. మరి ఈ అమ్మాయిల మనసు గెలుచుకోవాలంటే అబ్బాయిలు ఏం చేయాలి, ఎలా ఉండాలి, అదే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఒక అమ్మాయి చేత అబ్బాయి తన ప్రేమను అంగీకరింపజేసుకోవడం అనేది అబ్బాయికి ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఏ అమ్మాయి కూడా అబ్బాయిల ప్రేమను అంత తేలికగా అంగీకరించడం లేదు. అందుకనే అబ్బాయిలు తాము ఇష్టపడిన అమ్మాయి హృదయాన్ని గెలుచుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అబ్బాయిలు మౌనంగా ఉండి ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఇష్టపడేలా చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక అమ్మాయి హృదయాన్ని ఎలా గెలుచుకోవాలో అనే విషయంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలియజేస్తాను. అవి కనుక మీరు పాటిస్తే అమ్మాయి హృదయాన్ని గెలుచుకోవడం అంత కష్టమే కాదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? నవ్వుతూ ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అనే కోరుకుంటారు. కాబట్టి నవ్వించే వ్యక్తులను ఎవరైనా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే అలాంటి వ్యక్తుల చుట్టూ ఉండడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు జోక్ చేస్తూ తమను నవ్విస్తూ ఉండే యువకుల పట్ల యువతులు తొందరగా ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మాయిల్ని నవ్విస్తూ జోక్స్ చేస్తూ సరదాగా వాళ్ళతో గడపండి. ఎప్పుడు సీరియస్గా ముఖం పెట్టుకుని ఉండే అబ్బాయిల కంటే నవ్వుతూ ఉండే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మీరు నవ్వించడం, అలాగే నవ్వుతూ ఉండడం అనేది మీకు ఓ లక్షణంగా ఉండాలి. ఎందుకంటే సీరియస్గా ఉండే మగవాళ్ళ వైపు ఆడవాళ్ళు కన్నెత్తి కూడా చూడరు అనమాట. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కన్నెత్తి కూడా చూడలేదు, పట్టించుకోవడం లేదు అంటే అతను సీరియస్గా ఉంటున్నాడని అర్థం. కాబట్టి సీరియస్నెస్ అనేది అమ్మాయిల ఆకర్షణకు పనికిరాదు. కాబట్టి అది ఉండకూడదు అబ్బాయిలు. అలా ఉంటే ఆ అబ్బాయి అమ్మాయిని ఆకర్షించలేడు అని అర్థం. అలాగే ఎవరైనా మిమ్మల్ని మొదటిసారిగా చూసినప్పుడు మీలో గమనించేది ఏంటంటే, ఈయన ఎలా ఉన్నాడు, ఈయన తీరు ఏంటి, ఈయన వేష భాషలు, ఈయన దుస్తులు, ఫ్యాషన్స్ ఇవన్నీ చూస్తారనమాట. వాటిని బట్టే మీ స్వభావం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది అబ్బాయిలు కనీసం జుట్టు కూడా దూకోరు, అలాగే గడ్డాలు పెంచేస్తూ ఉంటారు. వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా కనీసం శుభ్రంగా కూడా ఉండవు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను ఆడవాళ్ళు కనీసం చూడని కూడా చూడరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ధరించే దుస్తులు ఏదో పెద్ద ఖరీదైన అవసరం లేదు, కానీ ఉన్న దుస్తులైనా శుభ్రంగా ఉండాలి, ఫ్యాషన్గా ఉండాలి. మొదటగా ముసలి వాళ్ళు ధరించే విధంగా మీ డ్రెస్ ఉంటే ఎలా చూస్తారు అమ్మాయిలు? ఓల్డేజ్ వాళ్ళగా భావించే అవకాశం ఉంటుంది. మరి యంగ్ ఫ్యాషన్స్ వేరేలా ఉంటాయి. ఆ ఫ్యాషన్స్ బట్టి మీలో స్వభావం కూడా యంగ్గా ఉంటుంది, మీ ఆలోచనలు కూడా ఆధునికంగా ఉంటాయి అని అమ్మాయిలు భావిస్తారు. కాబట్టి మీ డ్రెస్ సెన్స్ అనేది చాలా అవసరం. శుభ్రమైన బట్టలు ధరించండి, ఫ్యాషన్గా ఉండండి. అంటే ఏ కాలం తీరు ఆ ఫ్యాషన్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఎప్పుడో పాత తాతల కాలం నాటి ఫ్యాషన్స్ చేస్తే మిమ్మల్ని ముసలివాళ్ళుగా భావించకపోతే ఏం చేస్తారు చెప్పండి? అలాగే తండ్రులు, తాతలు, ముత్తాతలు ఎవరు ఎన్ని సంపాదించిన ఆస్తులు ఉన్నా సరే, వాటికి ఏకైక వారసుడైనా సరే ఆ అబ్బాయి సొంత సంపాదన కలిగి ఉండాలని అమ్మాయిలు భావిస్తూ ఉంటారు. కాబట్టి ఒక అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు అనే విషయాన్ని అమ్మాయిలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి అబ్బాయికి వారసత్వంగా వచ్చిన ఆస్తుల కన్నా సొంత సంపాదన ఉండాలి. అప్పుడే అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు అబ్బాయిల్ని. కాబట్టి అబ్బాయికి కనీసం ఒక చిన్న ఉద్యోగమైనా ఉండాలని అమ్మాయిలు కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక అబ్బాయికి సొంత సంపాదన ఉందనుకోండి, అలాంటి వ్యక్తి జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా సరే తమను బాగా చూసుకునే సామర్థ్యం కలిగి ఉంటాడు అని అమ్మాయిలు భావిస్తూ ఉంటారు. కాబట్టి ఒక అమ్మాయి హృదయాన్ని గెలుచుకోవాలంటే తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన మీద ఆధారపడకుండా అబ్బాయి సొంతగా సంపాదించాల్సి ఉంటుంది. అలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ప్రతి అమ్మాయి తనను ప్రేమించి ఇష్టపడే వ్యక్తి తన మాట వినాలని కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి అమ్మాయి మనసులోని భావాలను అబ్బాయిలు అర్థం చేసుకోవాలి. అలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిల్ని అమ్మాయిలు ఆరాధిస్తూ ఉంటారు. అలాగే మరో విషయం ఏంటంటే, తను చెప్తున్న విషయాల పట్ల దేనికి స్పందించని వ్యక్తులను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు, గుర్తుపెట్టుకోండి. కొందరు అబ్బాయిలు అమ్మాయిలు చెప్తున్న మాటలకి స్పందించకుండా మౌనంగా ఉండిపోతూ ఉంటారు. సో ఇలాంటి అబ్బాయిల్ని అమ్మాయిలు ఇష్టపడరు, జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. అలాగే
అమ్మాయి మనసును అర్థం చేసుకొని ఆమె చెప్తున్నది మీరు శ్రద్ధగా వింటూ ఉండాలి. ఒక ప్రేక్షకుడిలాగా వింటూ ఉంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటుంది. అలాగే తనను ప్రేమించే అబ్బాయి తనను మాత్రమే కాదు తన కుటుంబాన్ని కూడా ప్రేమించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి తన కుటుంబాన్ని కూడా అతని సొంత ఫ్యామిలీలా భావించి చూసుకునే అబ్బాయిని అమ్మాయి ఇష్టపడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ అమ్మాయి కూడా తన ముందు తన ప్రియుడు తన తల్లిదండ్రులను విమర్శిస్తూ ఉంటే అది వినడానికి ఏ అమ్మాయి ఇష్టపడదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక అమ్మాయి కుటుంబ సభ్యుల మీద అబ్బాయికి ఏవైనా చెడు భావాలు కనుక ఉంటే వాటిని వ్యక్తం చేయకుండా ఉండటమే మంచిది. ఒక అమ్మాయి హృదయం గెలుచుకోవాలంటే అబ్బాయి ఎలా ఉండాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఎందుకంటే చాలా కాలంగా ప్రేమించుకున్న అమ్మాయి అబ్బాయిల మధ్య కూడా చిన్న చిన్న విషయాలకే బ్రేకప్లు వస్తున్నాయి. ఎందుకంటే అబ్బాయిలు తెలుసో తెలియకో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేసేస్తూ ఉంటారు. వీటి వలన అమ్మాయిల మనసు గాయమవుతుంది. సో అబ్బాయిలకు అర్థం కాదు, ఈ అమ్మాయి ఊరికేనే బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయింది అని అబ్బాయిలు ఈ విషయాలు అర్థం కాక తమలో తామే మదన పడిపోతూ ఉంటారు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఒక అమ్మాయి మనసులో మీరు స్థానం సంపాదించుకోగలుగుతారు. కేవలం అమ్మాయిని ఇష్టపడితే సరిపోదు. నిజంగా మీరు మంచివారైతే అమ్మాయి తరపు బంధువులను, తల్లిదండ్రులను, ఆమె కుటుంబాన్ని కూడా మీరు ప్రేమిస్తారు, జాగ్రత్తగా చూసుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అమ్మాయిల విషయంలో ఇలా ఆమె తరపు వాళ్ళని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె మనసును అర్థం చేసుకోవాలి. ఆమె చెప్పేది ఒక శ్రోతలా వినాలి. ఇవన్నీ మీరు జాగ్రత్తలు పాటించి ఇలా ఉంటేనే అమ్మాయిలు ఇష్టపడతారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఒక అమ్మాయి మనసు గెలుచుకోవాలంటే అబ్బాయి ఎలా ఉండాలో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.